ప్రస్తుతం మనతో పాటు ఏబీవీకి సంబంధించినటువంటి రాష్ట్ర నేత సురేష్ ఉన్నారు. సురేష్, ఏంది అసలు ఈ పంచాయతీ ఏంది, కథ ఏంది? ఆపరేషన్ కగార్ అంటూ మమ్మల్ని చంపుతున్నారు అంటూ వాళ్ళు చేస్తా ఉంటే మీరు మేధోమదనం అని చెప్పి మీరు ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు. ఎలా చూడొచ్చు అంటే ఈ రెండు విషయాలను కలిపి ఎలా చూడొచ్చు? ఈరోజు ఎంఎంఆర్ఐ ఆధ్వర్యంలో నక్సల్స్ మేధోమదనం అనే కాన్ఫరెన్స్ ను కండక్ట్ చేస్తున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే నక్సలైట్లు ఏదైతే భారతదేశంలో ఈ కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, ఈ కమ్యూనిస్టు సిద్ధాంతాలు కావచ్చు, భారతదేశంలో ఎంటర్ అయిన తొలినాళ్ళ నుంచి వాటి రూపం ఏ విధంగా దాల్చుకున్నది, రాను రాను ఏమైందంటే ఈ కమ్యూనిస్టు పార్టీలే నక్సలైట్లుగా మారి నక్సలైట్లు అడవుల బాట బట్టి ఏదైతే యూనివర్సిటీలు కావచ్చు, మంచి మంచి పేరుగాంచిన విద్యాలయాల్లో చదువుకున్నటువంటి మంచి టాలెంటెడ్ గల విద్యార్థులను ఈ బూటకపు సిద్ధాంతాలు, చైనా మావో నుంచి అడాప్ట్ చేసుకున్న సిద్ధాంతాలు వాళ్ళ మెదళ్ళలో నూరుపోసి ఆయుధాలు పట్టించి ఈరోజు నక్సలైట్లను గ్రామాలకు కావచ్చు, అడవులకు పంపించి ఈరోజు ఏదైతే నరమేధాన్ని సృష్టించడం జరిగింది. ఈ నరమేధంలో ఈ ఒక్కరిని కాదు, ఆ రోజు మహిళలని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, అదేవిధంగా నాడు నక్సలైట్లని చెప్పి ఏదైతే భూస్వామ్య వ్యవస్థ అని చెప్పుకుంటూ ఆ రోజు ఏదైతే విద్యార్థులను ఆ విధంగా ఆయుధాలు పట్టించి ఆ రోజు విద్యార్థులను నక్సలైట్ల వైపు మళ్లించి ఏం చేశారంటే పోలీసులను చంపడం, అదేవిధంగా ఆ పోలీసులను చంపి ఆ విధంగా జరుగుతున్నటువంటి పోరాటంలో ముఖ్యంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలను, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కూడా, జాతీయవాదంతో పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ కార్యకర్తలను కూడా పుట్టన పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. సో ఈరోజు కగార్ అని ఆపరేషన్ కగార్ అని సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చింది. వాళ్ళ కగార్ అంటే చంపడం అని కాదు, కగార్ అంటే మీరు జనజీవన స్రవంతిలో కలవండి, మంచి మంచి తెలివిగల విద్యార్థులు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, అడవుల బాటలో ఎందుకుంటున్నారు, ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం పెట్టుకొని మీ ప్రజల్లోకి రండి, ఈ దేశ అభివృద్ధిలో పాటలు పంచుకోండి అని చెప్తున్నారే తప్ప వాళ్ళు చెప్తున్న సందర్భంలో వాళ్ళతో చర్చలు కానిపోతే పోలీసుల మీద దాడి చేస్తున్నారు కాబట్టి ప్రతి దాడిలో వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. అదే జరుగుతుంది. కానీ మేమైనా ఈ నక్సలైట్లకు మేము ఒక పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఈ నక్సలైట్లు కావచ్చు, ఈ కొంతమంది వరవరావు కావచ్చు, చైనా తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి వీళ్ళకి మేము కూడా ఒక డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు అమాయక విద్యార్థులను, తెలివిగల విద్యార్థులను అడవుల బాట పట్టించి, మొన్న ఒక డాక్టర్ చనిపోయింది అన్న, ఆ మంచి తెలివిగల డాక్టర్, ఆ డాక్టర్ ఈరోజు ఉంటే మంచి డాక్టర్ చదువుకొని ఈరోజు ప్రజలకు కావచ్చు, సమాజానికి కానీ మంచి సేవ చేస్తుండే. కానీ ఈరోజు నక్సలైట్లకు వెళ్ళి అక్కడ చనిపోవడం వల్ల ఏమైంది, ఈరోజు ఆయన ప్రాణం పోయింది, తెలివి అనేది పోయింది. అంటే భారతదేశం ఒక మంచి వివేకవంతుని, ఒక విద్యావంతుని కోల్పోయిందని చెప్తున్నాం. సో ఈ ప్రజాస్వామ్యం మీద నమ్మకం పెట్టుకుని, ఈ రాజ్యాంగాన్ని, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద నమ్మకం పెట్టుకుని ప్రజాస్వామ్య పంతలో మీరు కొట్లాడాలే తప్ప ఆయుధాలు పట్టి ఏదో మీరు రాక్షసులాగా కొట్లాడద్దని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఆపరేషన్ కగార్ అంటే జనజీవ సవంతుల గ్రామం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుందని మీరు అంటారు. కానీ వాళ్ళు అటు సైడ్ లెఫ్ట్ సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ఏం పూర్తిగా ఏమంటా ఉన్నారు అంటే ఆదివాసులను, గిరిజనులను చంపడానికి ఆపరేషన్ కగార్ తెచ్చారు, మావోయిస్టులను చంపట్లేదు, వాళ్ళని చంపి మావోయిస్టులను భయపెట్టి మావోయిస్టులకు బాధ కలుగుతుంది కాబట్టి వాళ్ళు జనజీవన సవంతులకు వచ్చే ప్రయత్నం చేస్తారు అని. అంటే నిజంగా ఆదివాసి గిరిజనులను చంపడానికి ఆపరేషన్ కగారు, మావోయిస్టులను భయపెట్టడానికి ఆపరేషన్ కగారా? లేదు. ఆ విషయానికి వస్తే నక్సలైట్లు ఈరోజు ఆదివాసీలు, గిరిజనులను అడ్డం పెట్టుకొని ఈరోజు గత 70 సంవత్సరాలుగా ఈరోజు ఆదివాసీ నక్సలైట్లను అభివృద్ధికి దూరం చేసిందే ఈ నక్సలైట్లు. ఎందుకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. పొద్దున్న లేస్తే మహిళ యొక్క ఉన్నతి అంటారు, ఆదివాసీల యొక్క ఉన్నతి అంటారు, గిరిజనుల యొక్క ఉన్నతి అని అంటుంది. వీళ్ళు ఈరోజు గిరిజన ప్రాంతాల్లో, గిరిజన గూడాలలో రోడ్డు కనెక్టివిటీ కాకుండా అక్కడ కాంట్రాక్టర్లను చంపేస్తారు. రోడ్డు కనెక్టివిటీ కాకుండా వీళ్ళు నిరసన ప్రదర్శన చేసి పాలకుల మీద, ప్రభుత్వం మీద నిరసన చేస్తూ అక్కడ ఉన్నటువంటి రైల్వే వంతెనలను, అక్కడ ఉన్నటువంటి రోడ్డు వంతెనలను, అక్కడ ఉన్నటువంటి స్కూళ్లను, అక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయాలను పేల్చడం అంటే గిరిజనులను అభివృద్ధి చేయడమా? మేము ఏం చెప్తామంటే గిరిజనులు మీరు నిజంగా అభివృద్ధి చేయాలనుకుంటే అక్కడున్న సచివాలయం ఎందుకు పేల్చేస్తావు, అక్కడున్న స్కూళ్ళను ఎందుకు పేల్చేస్తావు? గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి స్కూళ్ళను పేల్చేసి నువ్వు గిరిజన అభివృద్ధి అని ఎట్లా అంటావు? ఈరోజు నీ నిరసన ప్రభుత్వం మీద, నువ్వు ఆదివాసులను అభివృద్ధి చేస్తా అంటావు, ఆదివాసులు చదువుకునే స్కూళ్లను కూలగొడతావు, ఆదివాసీ ప్రాంతంలో రైల్వే ట్రాక్లను కూలగొడతావు, మరి నువ్వు అభివృద్ధి ఎలా విధంగా ఉంటావు? కాబట్టి వీరు భూటంగంగా మాటలు మాట్లాడుతూ కేవలం వీళ్ళ బతుకు తెరువు కోసం, వీళ్ళ సిద్ధాంతాన్ని బతికించుకోవడం కోసం ఈరోజు గిరిజనులను, ఆదివాసులను ముంగట పెట్టి వీళ్ళు ఆడుతున్నటువంటి నాటకం, ఈ నాటకాన్ని ప్రజలందరూ గమనించారు. సో ఈ సిద్ధాంతం ఈ దేశానికి పనికిరాదు, ఈ సిద్ధాంతం ఈ మట్టిలో నుంచి పుట్టింది కాదు, ఈ సిద్ధాంతం పరదేశపు విలువలు కలిగినటువంటి సిద్ధాంతం. కాబట్టి ఆదివాసీలైనా ఈరోజు మేల్కొన్నారు. ఆదివాసులు మేల్కొని ఈ నక్సలైట్లు మాకు వద్దని వాళ్ళు గుడాల నుంచి వెళ్ళగొడుతుంటే కూడా వీళ్ళు గుడాల నుంచి కాకుండా అడవులలోకి పోయి పోలీసులు వచ్చిన సందర్భంలో ఆదివాసీ గుడాలలోకి వెళ్ళి అమాయక ఆదివాసులను చంపిస్తున్నది కేవలం నక్సలైట్లే. ఆదివాసీల పాలిట అభివృద్ధికి ఆటంకంగా మారిన, ఆదివాసీల యొక్క
ప్రతి దానికి ఇరు విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ప్రతి విషయంలో అభివృద్ధికి ఆటంకంగా మారితే ఈ నరహంతక నక్సలేట్లకు. కాబట్టి ఈ వరహరావు ఉన్నాడు, ఏ వరహరావు కొడుకు ఏడున్నాడు ఈరోజు? వరహరావు కొడుకు అంటే ఆదివాసీ బిడ్డలేమో తుపాకీలు పట్టాలి, చచ్చిపోవాలి, గ్రెనేడ్లు పేలాలి, చచ్చిపోవాలి. కానీ ఈ వరహరావు ఏమో ప్రొఫెసర్ కావాలి, వాళ్ళ కొడుకులు కూతుర్లు ఏమో మంచి బిజినెస్లు పెట్టుకోవాలి, మంచి మంచి ప్రొఫెసర్లు కావాలి. మరి ఎంతమంది ఆదివాసీ బిడ్డలు ఈరోజు ప్రొఫెసర్లు అయ్యారు? ఎంతమంది ఆదివాసీ బిడ్డలు ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసిరు? ఎంతమంది ఆదివాసీ బిడ్డలు ఈరోజు ఉన్నత పిహెచ్డీలు కావచ్చు, ఈరోజు గ్రూప్ 1 ఉద్యోగాలు కావచ్చు, ఐఏఎస్ ఉద్యోగాలు కొట్టిరు? ఏది 70 సంవత్సరాలు మీరు చిట్ట తీయగలరా? కానీ ఈరోజు ఈ ఆదివాసీలని చెప్తూ రక్తపు మడుగులు, రక్తపు అభివృద్ధి నిరోధకం, ఇవి వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు. సో ఆదివాసీల పేరు చెప్పి మరోసారి మీరు ఆదివాసీల జోలికి వస్తే బాగుండదు. ఎందుకు బాగుండదు అని చెప్తున్నా అంటే, ఈరోజు ఆదివాసులు ఈ భారతదేశంలో అభివృద్ధి, ఈరోజు కొమరం భీం, రామ్జీ గోండు, ఈరోజు చాలా మంది వీరులను కళ్ళనుకున్న గడ్డలు ఇవి ఆదివాసుల కేంద్రాలు. అంటే ఇప్పుడు మొత్తానికి ఏదైతే ఏబీవీపీ కావచ్చు, ఇప్పుడు ఎంఎంఆర్ఐకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ నడుస్తూ ఉన్నది కదా, వాళ్ళు ఏమంటా ఉన్నారంటే పేద ప్రజల కోసం, పేద ప్రజలను పీడించినటువంటి వాళ్ళ భూస్వాములని మెడలుంచడానికి ఆ రోజు నక్సలైట్లుగా పుట్టినాం. ఈ రోజు కూడా అగ్రవర్ణాలు అలాగే పేదలను కులం వర్గం కావచ్చు, కులాలతో కావచ్చు, జాతులతో కావచ్చు ఇబ్బంది పెడతా ఉన్నారనే విషయం మీదనే మేము ఇంకా పోరాడుతున్నాము అనే ఒక ఆలోచన అయితే వాళ్ళ మైండ్ సెట్లో అట్లే ఉంది. మరి నిజంగా అది తప్పిపోయిందంటారా? అంటే మారిపోయిందంటారా? ఆ రోజుకి ఈ రోజుకి, ఆ రోజులలో ఎట్లుండేది, ఈ రోజులలో ఎట్లుంది? ఎస్, ఆ రోజు భూస్వామ్య వ్యవస్థ పైన, భూస్వాముల మీద పోరాటం చేసిరు, నేను కాదనట్లేను. ఆ రోజు భూమి కొందరి మందిలో ఉంది. తర్వాత ఇందిరాగాంధీ గారు కొన్ని చట్టాలు తేవడం, భూమిని అందరికి పంచడం, ఇవన్నీ జరిగినాయి. నేనేమంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రజాస్వామ్యం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం మీద మనకు నమ్మకం ఉంది. రాజ్యాంగంలో చాలా హక్కులు ఉన్నాయి, పౌర హక్కులు ఉన్నాయి, పౌర విధులు ఉన్నాయి, రకరకాల రాజ్యాంగంలో అన్ని రకాల సెక్షన్స్ కావచ్చు, చట్టాలు కావచ్చు ఉన్నాయి. సో మీరు అమాయక తెలివిగల పిల్లల్ని అడవులోకి పంపించకుండా అదే తెలివిగల పిల్లలతోటి మీరు అయితే మన రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా మీరు పోరాటం చేయాలి, శాంతియుతమైన పోరాటాలు చేయాలి తప్ప మీరు నక్సలెట్లుగా మారి ఈరోజు ఈ అమాయక విద్యార్థులను సంపదని మేము తెలియజేస్తున్నాము. రైట్, ఇది సురేష్ మాటల్లో విన్నారు కదా. మొత్తానికి అయితే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి చట్టాల రూపంలోనే ప్రజాశాంతిలో జనజీవన సవంతిలోకి వచ్చి మీరంతా కూడా కలిసి ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమం మీద పనిచేయాలంటూ కూడా ఇదే దానికి సంబంధించినట్టే నక్సల్స్ నరమేధం సంబంధించి, అదేవిధంగా మేధో మదనం అనే ప్రోగ్రామ్ అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది.